డిస్క్ బల్జ్, డిస్క్ హెర్నియేషన్ అసలు ఏంటివి ఎక్కువ వింటూ ఉంటాం. అసలు ఏంటో చూద్దాం. మన స్పైన్ అంటే వెన్నెముక అన్నది వర్టిబ్రేస్ తో డిజైన్ చేయబడి ఉంది. దానికి అది వర్టిబ్రే అనేది బోనీ పార్ట్. దానికి ఇంకో వర్టిబ్రే మధ్యలో షాక్ అబ్జార్బర్ లాగా ఈ డిస్క్స్ అన్నవి ఉంటూ ఉంటాయి. ఈ డిస్క్స్ కి రెండు పార్ట్స్ ఉంటాయి. న్యూక్లియస్ పల్పోసెస్ అంటాం, లోపల జెల్లీ పార్ట్ అన్నమాట. తర్వాత చుట్టూ ఉన్న యాన్యులస్ ఫైబ్రోసిస్ అంటాం, ఇది టఫ్ అవుటర్ లేయింగ్ అన్నమాట. డిస్క్ బల్జ్ అంటే బెలూన్ లాగా చిన్న పఫింగ్ స్టార్ట్ అవుద్ది. ఆ డిస్క్ దగ్గర చిన్న పఫింగ్ అన్నది స్టార్ట్ అవుతా ఉంటది. ఇది యాక్చువల్ గా ఏంటంటే ఫస్ట్ స్టేజ్. దీనివల్ల అంతగా కంగారు పడాల్సింది ఏమీ లేదు, కానీ దీనివల్ల అప్పుడప్పుడే నర్వ్ రూట్ అన్నది కంప్రెస్ అవ్వడం అది జరుగుతూ ఉంటది. దీంట్లో రప్చర్ ఏమీ ఉండదు. వీటి వల్ల కొన్ని రకాలైన స్టిఫ్నెస్, లోకల్ గా ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ డిస్క్ బల్జ్ ఉందో అక్కడ పెయిన్ ఉండడం, ఎప్పుడో రేర్ గా రేడియేటింగ్ అంటే అక్కడ నుంచి ఇలాగా ఎక్కడైతే నర్వ్ కోర్స్ ఉందో అలాగా చూపించడం. మిగతా సార్లు అంతా కూడా ఎసిమ్టమాటిక్. బల్జ్ వచ్చినా సరే పెద్ద ఎక్కువ సిమ్టమ్స్ లేకుండా ఉండడం జరుగుతూ ఉంటది అనమాట. అయితే ఈ డిస్క్ బల్జ్ అన్నది ఏం చెప్తుందంటే, ఈ డిస్క్ నేను ఇబ్బంది పడుతున్నాను, నీ పోస్చర్ అన్నది సెట్ చేసుకోమని వార్నింగ్ లాగా చెప్తా ఉంటది అనమాట. ఈ డిస్క్ బల్జ్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. అలాగా పోస్చరల్ కరెక్షన్స్ కానీ, కొన్ని రకాలైన స్ట్రెచింగ్ కానీ, కొన్ని రకాలైన ఎక్సర్సైజ్ వల్ల ఇది మళ్ళీ బ్యాక్ టు నార్మల్ పొజిషన్ కి వెళ్లే పరిస్థితి ఉంది. డిస్క్ హెర్నియేషన్ అంటే ఇక్కడ లీక్ అన్నది మొదలవుతుంది అనమాట. ఈ అవుటర్ రింగ్ యాన్యులస్ అన్నది ఉన్నది కదా, అది ఏదైతే టేర్ అయ్యి సెంటర్ లో ఉన్న జెల్లీ లైక్ పార్ట్ అన్నది బయటికి లీక్ అవడం మొదలవుతా ఉంటుంది. బయటికి పుష్ అయిన ఆ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ అన్నది నర్వ్ ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది అనమాట. దీనివల్ల విపరీతమైన నొప్పి, కొన్నిసార్లు అయితే నమ్నెస్, తిమ్ముళ్ళు, మంటలు, టింగ్లింగ్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. చూసుకున్నట్టయితే లంబార్ స్పైన్ లో ఎక్కడైనా కానీ ఇది జరిగి ఇలాగా బయటికి అది వెళ్ళి నర్వ్ రూట్స్ కానీ నర్వ్స్ కానీ ఇరిటేట్ చేస్తుంది అంటే అది లంబార్ స్పైన్ లో అది ఆ సయాటికా నర్వ్ కానీ ఇరిటేట్ అవుతాయి. ఆ చిన్న కింద వరకు ఆ కోర్స్ ఆఫ్ ఆ సయాటిక్ నర్వ్ అంతా కూడా పెయిన్ ఉంటుంది అనమాట. సేమ్ వే సర్వైకల్ స్పైన్ లో ఎప్పుడైనా కానీ ఇలా జరిగితే డిస్క్ హెర్నియేషన్ అన్నది ఉంది అంటే ఈ కోర్స్ ఎక్కడైతే డిస్క్ హెర్నియేషన్ నుండి ఆ నర్వ్ ఏదైతే కంప్రెస్ అవడం కానీ ఏదైతే జరుగుతుందో ఆ కోర్స్ ఆఫ్ ది నర్వ్ అంతా కూడా పెయిన్ ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ జనరల్ గా ఎందుకు స్టార్ట్ అవుతూ ఉంటాయంటే ఇది ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజులో మొదలయ్యేది కాదు. లాంగ్ రన్ లో ప్రెషర్ అన్నది బాగా వాటి మీద పడినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే పోస్చరల్ కరెక్షన్ ఇలా బాగా వంగి కూర్చుంటా ఉంటారు. దానివల్ల ఏంటంటే ప్రెషర్ అన్నది బాగా డిస్క్స్ మీద ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే సడన్ గా ఏదో ఒకటి ఎత్తడం గానీ, సడన్ గా వంగడం గానీ చేయడం వల్ల కూడా ఇది గ్రాడ్యువల్ గా అలా ఓవర్ టైం డిస్క్ బల్జెస్ కింద స్టార్ట్ అయ్యి అది నెమ్మదిగా టేర్ అయ్యి డిస్క్ హెర్నియేషన్ కి దారితీసి అది డిఫరెంట్ నర్వ్స్ కంప్రెషన్ వల్ల సయాటికా అని, లేకపోతే స్పాండిలైసిస్ అని, స్పాండిలైటిస్ అని ఇలా డిఫరెంట్ మనకి ఏరియాలో ఆ డిస్క్ హెర్నియేషన్ కంప్రెషన్ బట్టి దాన్ని పిలుస్తూ ఉంటాం. ఇందులో ఉన్నవి ఏంటి, మనం ఏం చేయగలం అన్నది చూసుకుంటే యువర్ కోర్ అంటాం. అంటే బ్యాక్ మజిల్స్